ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. దక్షిణం 2.5 ఖాళీ స్థలం ఇచ్చినాను, ఉత్తరం 4 ఇచ్చినాను, 6 అడుగుల మెట్లు వేసినాను. మెట్ల కింద బాత్రూమ్ కట్టుకోమని చెప్పినాను. పరవటికి 2.5 ఖాళీ స్థలం ఇచ్చినాను, తూర్పుకు 4 అడుగుల స్థలం ఇచ్చినాను. అయితే బాల్కనీ వేయొద్దు అని చెప్పినాను. అంటే బాల్కనీ వేస్తే ఇంకా ఫిలప్ అయినట్టే లెక్క. సరే, ఆ కథ ఉండని. హాలు 14 పెట్టినాను. ఇది 12 పెట్టినాను. ఓపెన్ కిచెన్ పెట్టినాను. ఇక్కడ ఇది పెట్టినాను. లెట్రిన్ అంతా ఇక్కడ తీసుకోమని చెప్పినాను. ఇక్కడ ఈ బెడ్రూమ్కు ఇది బాత్రూమ్ అటాచ్డ్ ఇచ్చినాను. ఈ బెడ్రూమ్కు ఇది అటాచ్డ్ ఇచ్చినాను. సరే, వీటి వరకు ఒక రకంగా ఉంది, బాగానే ఉంది పరిస్థితి. కానీ ఫ్రెండ్స్, ఇంకొక వాస్తు పండితుడు వచ్చి, అయ్యా ఇది పనికిరాదు ఇల్లు, ఈ బెడ్రూమ్కు ఇది వాయువ్యం నైరుతి పెరిగింది, ఈ బెడ్రూమ్కి ఇది వాయువ్యం పెరిగింది అని చెప్పినాట ఆయన. సరే, మహానుభావుడు. ఎందుకంటే అంతా తెలిసినవాడు ఉండొచ్చు, నేనే కాదన్నాను. నాకన్నా తెలిసినవాడు ఏముండవచ్చు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు. ఎందరో మహానుభావులు. ఆయన వచ్చి ఈ బెడ్రూమ్కు ఇది నైరుతి పెరిగింది, ఈ బెడ్రూమ్కు ఇది వాయువ్యం పెరిగింది. సరే, ఆయన చెప్పినట్టే పెరిగింది. పెద్దోడులే, మహానుభావుడు. ఆయనకు ఒకసారి దండం పెడదాం అందరం కలిసి. మళ్ళీ వీటి నుంచి ఇక్కడ వస్తే వాయువ్యం. ఇప్పుడు ఈ స్థలానికల్లా కలిస్తే ఈ బెడ్రూమ్ డోర్ వాయువ్యంలో కాదా? ఈ బెడ్రూమ్ నుంచి ఇట్లా ఆగ్నేయం నడుస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఈ డోర్ ముయ్యండి, మీరు ఈ బెడ్రూమ్కి ఇది ఆగ్నేయంలో డోర్ అయింది, ఇది మూసి ఇలా పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఈశాన్య రూమ్కు 3 వాకిన్లు అయితే యజమానికి హృదయ సంబంధమైన జబ్బు వస్తుందని మనం శాస్త్రం చెప్తుందంటే, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ ఇంట్లో ఈశాన్య రూమ్కు 190 భాగాలు ఈశాన్య రూమ్కు 3 వాకిన్లు ఉంటాయి. లేదా దక్షిణం ఉన్న ఖాళీ ఉండాలి. సరే, అది ఇడిచిపెట్టు. ఈ ఇంటికి ఇది దక్షిణం నడక అయింది, ఆగ్నేయం నడక అయింది, నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఈడ డోరు పెట్టినా ఈ బెడ్రూమ్ నుంచి ఇంట్లోకి పోతే ఆగ్నేయ నడక కాక ఈశాన్యం నడక అవుతుందా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రూమ్కి ఈశాన్యం అయితే నడక అవుతుందే కానీ మళ్ళీ ఇంట్లోకి పోతే కూడా ఆగ్నేయ నడక కదా. సరే, ఈ రూమ్కి ఇది వాయువ్యం నడక అయితే వాయువ్యం పెరిగితే మళ్ళీ వీటి నుంచి ఇట్లా వాయిన ఈ రూమ్కి ఇది ఉత్తరవాయు నడకనే కదా. అంటే రూమ్కి ఈశాన్యమైనా నా బయటకు వస్తే ఉత్తరవాయు నడకనే కదా. నీకు తెలిస్తే ఈ నంబర్కి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎవరైతే తప్పన్నారో వాళ్ళు ఎంతటి మహానుభావులు వాళ్ళు. ఎందుకంటే మయబ్రహ్మ కన్నా, విశ్వకర్మ కన్నా, వశిష్ఠుల వారి కన్నా, సనత్ కుమారుల కన్నా పెద్దోళ్ళు ఉండొచ్చు. కొందరు ముద్రగడ రామారావు గారిదే తప్పు అంటున్నారు, కొందరు గౌరి తిరుపతి రెడ్డి గారిది తప్పు అంటున్నారు, కోనేరు నాగేంద్ర ప్రసాద్ది కొందరు తప్పు అంటున్నారు. సరే, వీళ్ళ వల్ల తప్పులైనప్పుడు వీళ్ళు సరిచేసి పుస్తకం రాయొచ్చు కదా. మున్నమోపు లెక్క యావో తప్పుడు కూతలు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనుకుని ఉండే బదులు మున్నమోపు కూతలు కుయ్యకూడదు. దీన్ని బయటికి తీసుకొచ్చినది ముద్రగడ రామారావు గారు. కొంచెం గ్రాంధిగా ఉంది. సరళంగా రాసినది గౌరీ తిరుపతి రెడ్డి గారు, కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారు రాసినారు. అది అందరికీ అర్థమయ్యే భాషలో ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు. ముందు కడితే కానొస్తుంది, డ్యామ్ కడితే కానొస్తుంది. ఈ డ్యామ్లో ఆలోపం ఉంది, ఇది ఉంది, అట్లగట్ట చిట్టగట్టిందని కాదు, కట్టినోని తెలుస్తుంది ఆ డ్యాము బాధ. ఆ డ్యాము నుంచి ఎంతమంది పండించుకొని ఎంతమంది అన్నం తింటున్నారో, ఇంత దేశం అన్నం తింటుందో వాళ్ళకెరక. పైనుండి మాట్లాడేది కాదు. గుంజురా ఎత్తురా అని పక్కకు నిలబడి మాట్లాడేది కాదు. ఆ నిలబడి ఎత్తితే తెలుస్తుంది దాని బరువు అనేది. తమాజ్ చేస్తున్నారా? సరే, దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ రూమ్కి ఇది వాయువ్యం పెరిగినప్పుడు వీటి నుంచి ఇది వాయువు నడకనా కాదా? ఈ రూమ్కి ఇది ఆగ్నేయం నడకైనప్పుడు ఈ రూమ్ నుంచి ఈడ పెడితే డోర్ ఇటు నుంచి ఇట్లా వస్తే ఆగ్నేయ నడకనా కాదా? చెప్పండి. మీరు ఒక్కరు కూడా ఏం చెప్తారో దీనికి ఈ నంబర్కి ఫోన్ చేయండి. నా నంబర్కు ఊక మాట్లాడేది కాదు. ఏదైనా ఎదుట మొదట విమర్శలకు కూర్చుందాం.
ఒక్కంది ఎవరు పేరు పెట్టొద్దాయా. మీరు ఏదో తెలిస్తే మీది సరే, నేను కూడా పెద్ద మేధావిని, నాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. నేను తెలిస్తే ఏదైనా సర్దుకుంటాను, అంతేగాని ఇది ఉండకూడదు అది ఉండకూడదు అంటే వాళ్ళు ఉండాలన్నా ఉన్న హైదరాబాద్లో ఒక ఇంట్లో అపార్ట్మెంట్లో ఇల్లు దాటి ఎన్నిక ఆవును తీసుకొని వస్తే అది అనుకోని ఆవుకు కడపమాన కాడ పెట్టి ఆవుకు పూజ చేస్తుంటే అది పేడ బయట వేసిందంట. పేడ బయట వేస్తే అయ్యా ఇది ఆవు పేడ బయట వేసింది, ఇంకా మీ ధనమంతా బయటికే పోతుంది, ఈ ఇల్లు పనికిరాదని చెప్పిపోయినాడంట మహానుభావుడు. ఇట్టోళ్ళకు ఎట్లా మొక్కాలా, బంగారు కడాయిలు వేయాలన్నా, వజ్రం కడాయిలు వేయాలన్నా, వజ్ర కంకణాలు వేయాలన్నా, లేకుంటే వీళ్ళే కనిపెట్టినారా? ముద్రగడ రామారావుని విమర్శిస్తున్నారు అంటే సరేలే, వీళ్ళు రాయొచ్చు కదా, దాన్ని తిప్పి పలానా సాట ముద్రగడ రామారావు తప్పు ఉంది, ఇక నేను కరెక్ట్ రాస్తున్నానని రాయి. గౌరవ తిరుపతి రెడ్డి గారిది తప్పు ఉంది, పలానా సాట తప్పు రాసినాడు, నేను రాస్తున్నాను రాయి. కోనేరు నాగేంద్ర ప్రసాద్ పలానా సాట తప్పు రాసినాడని నేను రాస్తున్నాను రాయి. దొమ్మ ఉంటే యావో ముండమోపి కూతలు కుయ్యాగరి, ముండమోపి కూతలు కూసి జనాలను బయట పెట్టాకరి. అసలు మీరు కోటీశ్వరులై మీరు వాస్తు కరెక్ట్గా చెప్పి మీరు కోటీశ్వరులు అయితే మీరెందుకు మంది కొంపలకు వస్తున్నారు ఆ వాస్తు దున్నిక? మీరు ఆ ప్రధానమంత్రిలో లేకుంటే దేశ గవర్నరో కావచ్చు కదా. మేము వాసు చెప్తే కోటీశ్వరులు అవుతారు, మేము వాసు చెప్తే వాడు ఎంపీటీసీ అయినాడు, మేము వాసు చెప్తే వాడు ప్రెసిడెంట్ అయినాడు, వీడు అంతే మనమే కావచ్చు కదా, ఎవడేమో. కానీ ఏంటి ఇవి కళ్ళు ఒకటి వాస్తు అనేది 20% పనిచేస్తుంది అంతే. మానసిక ప్రభావాలకు భిన్నంగా ఉంటుంది. మనకు దేవుడు అనేవాడు రాసింటాడు పైన. ఇప్పుడు మనము ఆవుకు ముక్తం పూజ చేస్తాం హిందువులో, కానీ కొందరు ఆవును తింటున్నారు, అయితే వాళ్ళ చనిపోవాలి కదా పాపం. అంటే అట్లా కాదు, ఏది కాదో అదే జరుగుతుంది. ఎవరి ప్రభావాలు ఇవల్ల మానసిక ప్రభావాలకు భిన్నంగా ఉంటుంది, ఇవల్ల జరగని పనులు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం తప్పు ఉందో ఏ ఒక్కరైనా నాకు రెస్పాన్స్ చేయండి. సరే, ఈ బాత్రూమ్ మెట్ల కింద వద్దు, ఈ మెట్ల కింద స్క్వేర్ రావడానికి ఇక్కడ పైన బీమ్ ఇచ్చిన, ఈ మెట్ల కింద ఇక్కడ చక్కగా బీమ్ ఇచ్చి 4 మూలలు చౌకం చేసిన ఇంటిని. ఈడ 4 ఈడ కట్టుకొని ఈడ కట్టుకొని బాత్రూమ్ అని చెప్తా అంట ఒకైనా. ఈడ ఇట్లా బాత్రూమ్ ఈడ కడితే వాయువం తగ్గిపోయి ఈశాన్యం కొలతలు ఎక్కువ వస్తాయి, ఇక్కడ వాయువంలో కొలతలే ఉండవు కదా. అంటే వాయువం తగ్గి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉత్తర వాయువు మూత పడితే ఆత్మహత్యలు జరుగుతాయి, యథాన్ని జరుగుతాయి, నానాకు జరుగుతాయి అని చెప్తున్నారు కదా. బయట కట్టండి, మెట్ల కింద వద్దు. మెట్ల కింద కడితే ఏమొస్తుంది? కడితే తప్పేంది? శ్రామిక జీవనం గడుపుతుంటే కర్నూలులో నేను కొన్ని 100 లక్షలు చూపిస్తాను మెట్లు. ఎవరిచ్చినారో ప్లాను ఏం కథ అని ఆలోచన చేసుకొని యావోటి ఏదో చిన్న తమ్ముడని అది మెట్ల కింద కడితే తప్పు అని నూరుకు వదిలిపోయేదే. మళ్ళీ అంగీ పట్టుకొని తన్నుకుంటూ పోతారు. రాండి చూపిస్తారా కర్నూలులో. వాళ్ళైతే శ్రామిక జీవితం పెద్ద వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు పీకెత్తరా చూపిస్తారా, వాళ్ళు శ్రామిక జీవితం గడుపుతున్నారా? శ్రామికుడు అంటే ఎవడంటే కష్టం చేసేవాడు శ్రామికుడు. ఇప్పుడు బస్సు నడిపేవాడు బస్సు శ్రామికుడే, రైలు తోలేవాడు శ్రామికుడే, రిక్షా దొక్కవాడు శ్రామికుడే, రైతు శ్రామికుడే. ఆ శ్రామికుడు పెడుతుంటేనే కూడు ఇంత మీకు తినేది. రైతు రాత్రి పగులు అనక కష్టం చేసి పురుగు అనక పుట్టనక పండించి చేస్తుంటే అది ఆ కూడు తింటున్నారు. మీరు ఏం పండిస్తున్నారా ఈ వాస్తవులు? ఒక 50 సులుకుతలు కూసి 1000, 10,000, 20,000, 50,000 దెంగిపోవడం తప్ప మీరు ఏం సంపాదిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరు ఏమన్నా పిరికిడ అన్నం పండిస్తున్నారా? పిరికిడ బియ్యం పండిస్తున్నారా? ఒక టీచరు 30 మంది పిల్లలకు, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్తే దాంట్లో 10 మంది అన్న ప్రయోజకులే వెళ్తున్నారు. ఒక ఆర్టీసీ డ్రైవరు తను డ్రైవ్ చేస్తూ ఎన్ని బస్సులు ఎదురొస్తుంటే గుండెలో అరిచేతిలో పట్టుకొని మనల్ని గమ్యం చేసి తన పిల్లల కోసం బతుకు ఎంత శ్రమ పడుతుంటాడు. ఒక వర్కరు బజారు కసూస్తోడు దుమ్మనక దూలనక మురికనక క్లీన్ చేస్తుంటేనే మనం శుభ్రంగా మనం పోతున్నాం. ఈ దేశానికి సైనికుడు రాత్రినక పౌలనక కాస్తుంటేనే మనం ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాం. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఉండగానే ఇంట్లో బంగారు డబ్బు అన్నీ పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాం. అందరూ శ్రామికులే, అందరూ కష్టపడుతున్నారు. ఒక ఎంఆర్ఓ తన మండలంలో రెవెన్యూ శాఖలో తన ఉండేది పరిధిలో ఏది తప్పు ఉందో అని తన డ్యూటీ చేయాలా. ఒక ఎస్ఐ ఉన్నాడు,
ఆయన వద్దున రాత్రి కానీ ఏదైనా మర్డర్ జరిగిందంటే రాత్రి ఫోన్ వస్తే రాత్రి లేచిపోతాడు. ఆయన కష్టపడతలేడా? పోలీసులు కష్టపడతలేరా? డాక్టర్లు కష్టపడతలేరా? ఏదైనా కేసు వచ్చిందంటే డాక్టర్ లేచిపోతున్నాడు. వాళ్ళు కష్టపడతలేరా? మనమేం చేస్తున్నాం చెప్పు. ఈ వాస్తవాలు ఏం చేస్తున్నారో చెప్పండి. అన్ని సుల్ల కూతలు కూర్చుంటా, ఒకటికి రెండు కూర్చుంటా, ఒకటి విమర్శించుకుంటూ ఉండడం తప్ప. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో ఏదైనా తప్పు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఈ మెట్ల కింద ఎందుకు ఉండకూడదో కారణం చెప్పాలా. ఈడ కడితే వాయువం తగ్గిపోతే ఈడ ఈశాన్యం కొలతలు ఎక్కువ, ఈడ వాయువం కొలతలు తగ్గిపోతాయి కదా. ఒకసారి ఈడ ఆగ్నేయంలో కట్టినా కనుక ఆగ్నేయం కొలతలు అంటే ఆగ్నేయం మూత ఉన్నట్టే కదా, ఆగ్నేయం కొలతలు తగ్గి ఈడ ఈశాన్యం కొలతలు తేడా వస్తాయి కదా. ఏడగటాల్లో ఒకసారి చెప్పి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. కె చంద్రశేఖర చౌదరి వాస్తు ప్లానర్ ఉంటా.